హలో ఫ్రెండ్స్, నాకు ఈ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్తో డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ తెచ్చుకోవచ్చా అనే క్వశ్చన్ నాకు రెగ్యులర్గా వస్తుంది. ఇక్కడ మీకు జాబ్ రావడానికి ఇండస్ట్రీలో క్రైటీరియా ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ బట్టి, ఇండస్ట్రీలో ఉండే టాలెంట్ బట్టి అండ్ ఇండస్ట్రీలో ఉండే రిక్వైర్మెంట్ బట్టి మీకు డిపెండ్ అయి ఉంటుంది. మన డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ చూస్తే మీరు వేరే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ లేదా డేటా సైన్స్ కానీ వీటిలో చూస్తే కనుక వీటిలో రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంది. క్యాండిడేట్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ సెగ్మెంట్లో రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది, చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. కానీ టాలెంట్ అనేది తక్కువ ఉంది. బట్ డజంట్ మీన్ దట్ ఎవరు పడితే వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు ఇండస్ట్రీలో అంటే ఎవరు. బట్ మీకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్గా నేర్చుకుని చేస్తే కనుక పని అవుతుంది మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్, సో వై కంపెనీస్ విల్ లుక్ ఫర్ డిగ్రీ అండ్ ఆల్ అంటే కొంచెం ఏజ్ పెరుగుతుంది కాబట్టి, ఏజ్ పెరిగితే మీకు థింగ్స్ అనేవి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి అలా కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి. కానీ అది కాకుండా లేదు మీకు నిజంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, లేదంటే మీరు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్తో జాబ్ తెచ్చుకోవాలంటే కనుక ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర వీ హ్యావ్ ఏ ట్రైనింగ్, 3 months ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్లో మీరు ప్రాపర్గా వచ్చి రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయి చేస్తే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. బట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు స్కిల్ కనుక మీలో స్కిల్ ప్రాపర్గా ఉంటే, మీరు స్కిల్ ప్రాపర్గా నేర్చుకుంటే కనుక మీ క్వాలిఫికేషన్ అనేది మ్యాటరే కాదు. బట్ క్వాలిఫికేషన్ ఎక్కడ మ్యాటర్ అవుతుందంటే కనుక ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సో మీతో పాటు ఇంకో పర్సన్ ఉన్నాడు, అతనికి మీకు సేమ్ టాలెంట్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ విల్ కన్సిడర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండాలి. బట్ ఆ సినారే కాకుండా మీరు స్కిల్ అనేది అతనికి దగ్గర ఒక అవుట్ ఆఫ్ 10 ఒక 8 points వస్తే, మీకు 9 points వస్తే కంపెనీ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తుంది. సో మీరు ఆ యాంగిల్లో ఆలోచించి బేసిక్గా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాదు, మీరు స్కిల్ మీద ఫోకస్ చేస్తే కనుక డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్. ఎస్పెషల్లీ అంటే నేను ఈ రోజైతే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, నేనైతే ఫర్ ఎవర్ ఉంటాయని నేను చెప్పలేను. కానీ ఈ రోజున 2024లో వీడియో రికార్డ్ చేసే టైంలో డిజిటల్ మార్కెటింగ్లో 10th class బ్యాక్గ్రౌండ్ కాదు, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్, ఏజ్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే జాబ్ చేయగలుగుతున్నాం. ఎందుకు మన ఇన్స్టిట్యూట్లో చాలామందికి ఇప్పించాను, జాబులు అవుతున్నాయి, వస్తున్నాయి కూడా. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, జాబ్ అంటే ఏంటంటే మీకు 8 hours వర్క్ చేయాలి. సో జాబ్ చేయడం అనేది అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. సో జాబ్ అంటే 8 hours వర్క్ చేయాలి, వాట్సాప్లో చాట్లు చేసుకుంటే అలాంటివి ఏముండవు. మీరు ఫోకస్గా వర్క్ చేయాలి అండ్ మీకు కమిట్మెంట్ ఉండాలి. ఉంటే కనుక నిజంగా మీకు జాబ్ కావాలి, ఫైనాన్షియల్గా మీకు డిపెండెన్సీ కావాలి అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మ్యాండేటరీగా జాబ్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.